యాసంగి వరి సాగులో ఎరువుల యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకంపై రైతులకు అంతగా అవగాహన ఉండట్లేదు. శాస్త్రవేత్తలు అధికారుల సూచనలను పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని పొలంలోనూ అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఎరువులను సిఫారసు మేరకు సమయానుకూలంగా వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో యాసంగి వరి సాగు చేశారు రైతులు. చాలా చోట్ల పిలకలు వేసే దశలో వరి పైరు ఉంది. ఈ సమయంలో వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. సాధారణంగా యాసంగిలో స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు కనుక వరి పైరులో పిలకలు వేసే సమయం తక్కువ ఉంటుంది. అందువల్ల పంట దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు కరీంనగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్. వరిలో చూసినట్టయితే మనము అన్ని పోషకాలు అందే విధంగా చూసుకోవాలి. దాంట్లో భాగంగా మనము జీవన ఎరువులు మరియు పచ్చిరొట్టు ఎరువులటువంటి జీలుగా పిల్లి పెసర వీటిని మనము ప్రధాన పొలంలో పెంచి తర్వాత వాటిలోనే కళ్ళె దున్నడం ద్వారా 20 నుంచి 25% నత్రజనిని ఆదా చేయడం జరుగుతుంది. అలాగే సజీవ ఎరువులైనటువంటి అజొల్లా, అజిటోబాక్టర్ ఇలాంటి నీలాకుపచ్చ శైవాల వంటి పెంచి అదే పొలంలో కళ్ళె దున్నినట్టయితే మనకు 10 నుంచి 20% భాస్వరాన్ని కూడా ఆదా చేయడం జరుగుతుంది. ప్రధాన పొలంలో అజొల్లా పెంచుకోవడానికి గాను ఒక 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం చల్లిన తర్వాత ఒక 100 నుంచి 120 కిలోల అజొల్లాని ఆ ప్రధాన పొలంలో వేయడం ద్వారా ఒక 2 నుంచి 3 వారాలు పెంచి దానిలో కళ్ళె దున్నడం వల్ల మనకు నత్రజనిని మరియు భాస్వరం పొటాషియంని మనకు నేలకు అందించడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే అజోస్పైరిలం, అజిటోబాక్టర్, పాస్పో బ్యాక్టీరియల్ వంటి జీవన ఎరువులను వాడడం ద్వారా మనకు ఈ రసాయన ఎరువుల వాడకం అనేది తగ్గడం జరుగుతుంది. ఇక మనము రసాయన ఎరువులను చూసుకున్నట్టయితే మనకు వరికి వానాకాలంలో అయితే 40 నుంచి 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాషు అవసరమవుతుంది. అది వానాకాలంలో. అదే యాసంగిలో చూసుకున్నట్టయితే 48 నుంచి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ అనేది అవసరమవుతుంది. అయితే ఈ ఎరువులు వేసుకునేటప్పుడు మనకు స్వల్పకాలిక రకాలైనట్టయితే ఈ నత్రజనిని 3 సమాన భాగాలుగా చేసుకొని దుమ్ము చేసినప్పుడు ఒకసారి, చాలా సదును చేసినప్పుడు ఒకసారి, అంకుర దశలో ఒకసారి, ఇలా 3 దఫాలుగా నత్రజనిని చల్లుకోవాలి. అదే మధ్యకాలిక దీర్ఘకాలిక రకాలైతే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 4 దఫాలుగా చల్లుకోవాలి. అలా కాకుండా మనం ఈ నత్రజనిని అంకుర దశలో వెదజల్లినట్టయితే అది పంటకి అందకుండా వృధాగా అవడం జరుగుతుంది. సో రైతులు గమనించిన విషయం ఏంటంటే మనము నత్రజనిని అధికంగా వాడకుండా నీమ్ కోటెడ్ యూరియాని వాడినట్టయితే నత్రజని అనేది మొక్కకు సమర్థవంతంగా అంది మనకు దిగుబడి అనేది రావడానికి అనుకూలంగా ఉంటుంది. అలా కాకుండా మనం అధికంగా నత్రజని ఎరువులు వాడడం వల్ల రసం పీల్చే పురుగులని ఎక్కువ ఆకర్షించడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి రైతులు గమనించి ఎక్కువ నీమ్ కోటెడ్ యూరియాని వాడడం వల్ల మనకు పంట ఏపుగా మంచిగా పెరగడమే కాకుండా రసం పీల్చే పురుగులని ఆకర్షించకుండా ఉంటుంది. అంతేకాకుండా మనము భాస్వరాన్ని అయితే దమ్ము చేసినప్పుడు ఒకేసారి వేసుకోవచ్చు. పొటాషియం అయితే రేగడి నేలల్లో అయితే మనకు మొదటి దమ్ము చేసినప్పుడు తర్వాత అంకుర దశలో వేసుకోవాలి. ఈ విధంగా మనము ఎరువులని అనేటి నత్రజని, భాస్వరాన్ని, పొటాషియం వేసుకున్నట్టయితే మనని పంటలో ఎరువుల యాజమాన్ని సమగ్రంగా కాపాడుకోవచ్చు. దీంతో పాటు వరి పొలంలో ఇంకొక పోషక లోపం అనేది చాలా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అది జింకు ధాతు లోపం. ఈ జింకు ధాతు లోపానికైతే మనం ఎప్పుడన్నా కానీ ఇప్పుడు మన కేవికలో లభ్యమైనటువంటి జింక్ సల్ఫేట్ అదే ల్యాబ్ జింకుని 1 లీటర్ నీటికి 2 గ్రాములు కలుపుకొని పిచికారి చేసినట్టయితే మనం ఈ జింకు ధాతు లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇనుప ధాతు లోపు దీనికి మనము అన్నబేదిని మనం పొలంలో వేసినట్టయితే మనము ఈ లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. రైతులు పంట పండించడంపైనే కాదు అనంతరం కూడా కొన్ని యాజమాన్యపు మెలకువలను పాటించినట్లయితే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర దక్కి సాగు లాభసాటిగా ఉంటుంది. మన ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటైన మిరపనే తీసుకుంటే చాలా ప్రాంతాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో అధిక ధర పొందాలంటే మిరప కోతల అనంతరం చేపట్టాల్సిన మెలకువలను గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న.
విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే మిరప సాగుపై తెలుగు రైతులకు మక్కువ ఎక్కువ. అంతర్జాతీయంగా మిరప సాగులో మన దేశానిది మొదటి స్థానం. వర్షాధారంగా సాగు చేసే రైతులు ఎండుమిర్చి కోసం సాగు చేస్తుండగా, నీటి వసతి ఉన్న రైతాంగం ఆరుతడి పంటగా పచ్చిమిరప సాగు చేసి చివరి కోతల్లో అవకాశాన్ని బట్టి ఎండుమిరప దిగుబడిని తీస్తున్నారు. అయితే అధిక శాతం ఎండుమిరప సాగు చేసే రైతులే ఎక్కువ. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో 2-3 కోతలు అయ్యాయి. సాగునీటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో 4-5వ కోతలకు సిద్ధమవుతున్నారు. అయితే సాగు మొత్తం ఎన్నో వ్యయప్రయాసల కోర్చి పంట పండించిన రైతన్నలు కోతల సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలి. లేదంటే తాలు అధికంగా వచ్చి నిల్వలో అప్లోటాక్సిన్స్ వల్ల నాణ్యత దెబ్బతినే ప్రమాదముంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే కోతలు అనంతరం కాయలు ఆరబెట్టే సమయంలో కూడా శాస్త్రీయ విధానాలను పాటించాలంటారు శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న. వాణిజ్య పంటలలో అతి ముఖ్యమైనది మిరప. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇప్పటికీ రైతాంగము ఈ పంటను కోస్తున్నారు. కానీ ఈ పంటను రైతాంగం కష్టపడి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. కానీ ఈ పంటలో మంచి ధర మార్కెట్లో పొందాలంటే పంట కోసిన తర్వాత నాణ్యత ప్రమాణాలను పాటించాలి. ఈ నాణ్యతను బాగా ప్రమాణాలను పాటించాలంటే ముఖ్యంగా చెట్టు పైన ఎక్కువగా కాయలను ఎండకుండా చూసుకోవాలి. కాయలను కోసి కళ్ళల మీద ఆరబెట్టేటప్పుడు పడద వేసుకొని ఈ పడద పైనే ఆరబెట్టాలి. కోసిన కాయలను ఒకరోజు కుప్పగా పెట్టుకొని తెల్లారి మందంగా పరుచుకోవాలి. ముఖ్యంగా ఈ కాయలను కళ్ళం పైన ఎండబెట్టినప్పుడు దుమ్ము, ధూళి, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మంచు పడే అవకాశాలు రాత్రిపూటలో ఉంది కాబట్టి మిరప మీద ఈ పట్టలను కప్పేయాలి. ఈ మంచు కనుక పడినట్లయితే, ఈ తేమ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అప్లోటాక్సిన్ అనే టాక్సిన్ వస్తుంది. ఇది శిలీంధ్రము, ఆస్పర్జిల్లసిస్ అనే శిలీంధ్రము పెరగడం వల్ల అప్లోటాక్సిన్ అనేది పెరుగుతుంది. డ్యామేజ్ అయిన కాయలను సపరేట్ చేయాలి. ఈ కాయలపైన మచ్చలు ఉన్నాయి ఏరేయాలి, తాలుకాయలు ఏరేయాలి. అదేవిధంగా పచ్చికాయలను సపరేట్ చేయాలి. పచ్చికాయలు కనుక ఆ కుప్పలో ఉంటే ఆ తేమతోని కూడా ఈ అప్లోటాక్సిన్ వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ పట్టలను కప్పిన తర్వాత తీసేసి పొద్దున పూటే తీసి మళ్ళీ పల్చగా ఆరబెట్టుకోవడం వంటివి చేసుకోవాలి. ఇంకా కొంతమంది రైతులు కళ్ళల మీద ఆరిన తర్వాత బస్తలలో తొక్కుకుంటారు. బస్తలో తొక్కే ముందు ఈ కాయలలో 10% లోపే తేమ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ నాణ్యత ప్రమాణాలను అన్నింటినీ జాగ్రత్తగా పాటించినట్లయితే రైతాంగానికి మంచి ధర రావడానికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయి సాగు ఉన్నత స్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలకు చీడపీడల సమస్య అధికంగానే ఉంటుంది. సకాలంలో వీటిని గుర్తించి నివారించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పంట వేసే ముందే పలు జాగ్రత్తలు పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. 2 తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయి సాగు ఇంత ప్రాధాన్యం పెరగడానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు. హెక్టారుకు 50 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు రైతులు. అయితే ఈ పంటకు చీడపీడల బెడద ఎక్కువే. ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ భూసారం తగ్గినప్పుడు సూక్ష్మధాతు పోషక లోపాలు తలెత్తడం సహజంగా కనిపిస్తుంటుంది. సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది. దీంతో మార్కెట్లో మంచి ధర రాదు. మరి ఈ సూక్ష్మధాతు లోపాల నివారణ చర్యలను సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా వేసేటువంటి ఎరువులతో పాటుగా మనం తప్పనిసరిగా పశువుల ఎరువుని ఒక 6 నుంచి 8 టన్నుల పాటు పశువుల ఎరువుని 1 ఎకరం తోటకి మనం వేసుకోవాలి. దాంతోపాటుగా ప్రతి చెట్టుకి కూడా ఒక 50 గ్రాముల బోరాక్స్ పౌడర్ మనం వేసుకున్నట్టయితే మనం వేసినటువంటి బోరాను
ఈ పంట తీసుకొని దాంట్లో సూక్ష్మ ధాతు లోపాలు కనబడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ధాతు లోపం ఎక్కువ ఉన్న చోట్ల ఈ సూక్ష్మ ధాతుని 50 గ్రాముల చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి మనం వేసుకోవాలి. దీంతో పాటుగా అవసరతను బట్టి మనం పైపాటుగా 1.5 గ్రాములు బోరాక్స్ పౌడర్ని నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ బోరాన్ ధాతు లోపాన్ని మనం రాకుండా సరిచేయటానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనకి జింక్ ధాతు లోపం కూడా మనకి వస్తూ ఉంటుంది. జింక్ ధాతు లోపం వచ్చినప్పుడు బోరాన్లో ఆకులు చిన్నగా అవుతూ ఉంటాయి, కడుపుల మధ్య దూరం తక్కువగా ఉంటుంది, తర్వాత పూత కాత కూడా సరిగ్గా ఉండదు అనమాట. సో ఈ లోపాన్ని మనం సవరించుకోవడానికి తప్పనిసరిగా ఒక ఎకరానికి 20 కిలోలు జింక్ సల్ఫేట్ని మనం వేసుకోవాలి. లేదంటే ప్రతి చెట్టుకి ఒక 100 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ని ప్రతి 6 నెలలకు ఒకసారి మనం వేసుకున్నట్టయితే జింకు ధాతు లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలు మనం సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. బొప్పాయికి రకరకాల తెగుళ్లు ఆశిస్తాయి. ముఖ్యంగా భూమి ద్వారా కొన్ని తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. శిలీంధ్రానికి సంబంధించిన కాండం కుళ్ళు తెగులు మొదటి దశలో ఆశిస్తూ ఉంటుంది. ఇది ఆశించినప్పుడు మొదలు కుళ్ళిపోయి మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఇందుకోసం మొక్కలు నాటే ముందే కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినట్లయితే వీటిని నివారించవచ్చు. ఈ శిలీంధ్రం వలన మొక్క చనిపోయి కుళ్ళిపోయి ఉంటుంది. దీన్ని మనం నివారించుకోవడానికి ట్రైకోడర్మా విరిడి అనేటువంటి ఈ జీవ శిలీంధ్ర నాశిని ఒక 2 కిలోలు ఒక 100 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని 10 నుంచి 15 రోజుల పాటు మనం దాన్ని వృద్ధి పొందించుకొని నీళ్ళలో అటువంటి వృద్ధి పొందించినటువంటి ఈ ట్రైకోడర్మా విరిడి మిశ్రమాన్ని మనం ఒక ఎకరం పొలానికి ముందుగానే మొక్కలు నాటుకునేటప్పుడే మనం వేసుకోవాలి. దీనివలన ఈ భూమి ద్వారా వ్యాపించేటువంటి శిలీంధ్ర సంబంధమైన తెగుల్ని మనం చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు నివారించుకోవాలంటే మాత్రం వెంటనే శిలీంధ్ర నాశులైనటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్, ఈ బ్లైటాక్స్ అంటాము, ఇది 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదలు తడిచేటట్టు మనం పోసుకోవాలి. దాని ద్వారా శిలీంధ్రం యొక్క వృద్ధిని, ఈ తెగులు యొక్క వ్యాప్తిని మనం అరికట్టి కొంతవరకు తెగులుని మనం అదుపులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఈ కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఈ కాండం పై భాగాలు ఈ పగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. గ్రాడ్యువల్గా ఆ కాండం అంతా కూడా కుళ్ళిపోతూ ఉంటుంది. ఇది కూడా శిలీంధ్ర సంబంధమైనటువంటి తెగులు. క్రమంగా మొక్క ఎదుగుదల తగ్గిపోతూ ఉంటుంది, ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి, తర్వాత ఆకులు రాలిపోతూ ఉంటాయి, పూత కాత సరిగ్గా రాదు. గ్రాడ్యువల్గా కొన్ని రోజులకి ఇది మొక్క చనిపోతానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీనివల్ల కూడా మనకి అపారమైనటువంటి నష్టం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని నివారించుకోవడానికి కూడా ట్రైకోడర్మా విరిడి ద్వారా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తెగులు గుర్తించినప్పుడు వెంటనే మనం ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములని లీటర్ నీటి కలిపి మొక్క మొదల దగ్గర మనం పోసినట్టయితే, కాండం అంతా తడిసేటట్టు మనం పిచికారి చేసినట్టయితే దీన్ని కొంతవరకు మనం అరికట్టవచ్చు. దీంతోపాటు రిడోమిల్ అనేటువంటి మందు 1 గ్రాము లీటర్ నీటి కలిపి కూడా మనం మొదళ్ళు కాండం తడిసేటట్టు మనం పిచికారి చేసుకుంటే ఈ తెగులు ఉధృతిని కొంతవరకు మనం అరికట్టడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా మనకి ఆకుల మీద కూడా వచ్చేటువంటి కొన్ని తెగులు ఉన్నాయి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అంటాం. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారిపోయి ఆకులు ఎండిపోతూ ఉంటాయి. ఈ మ్యాంకోజెబ్ అనేటువంటి మందు 2.5 గ్రాముల లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకుంటే దీన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంక ఆశించి బొప్పాయి పంటను తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పురుగులు రసం పీల్చడమే కాకుండా వైరస్ తెగులును వ్యాప్తి చేస్తూ ఉంటాయి. సకాలంలో గుర్తించి వాటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ముఖ్యంగా గమనించినట్టయితే ఈ రసం పీల్చే పురుగుల ద్వారా మనకి మొజాయిక్ అనేది వస్తూ ఉంటుంది. రెండవది మనం చూసినట్టయితే రింగ్ స్పాట్ వైరస్ డిసీజ్, తర్వాత ఆకుముడత వైరస్ డిసీజ్. అంటే ఈ 3 రకాలైనటువంటి వైరస్ తెగుళ్ళు మనకి ఈ యొక్క రసం పీల్చేటువంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఈ యొక్క లక్షణాలు గమనించినట్టయితే ఆకులు మనకి పచ్చ రంగులోను ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఈ తెగులు వచ్చినప్పుడు మొక్కలు పెరుగుదల ఆగిపోతూ ఉంటుంది, తర్వాత పూత కాత ఉండదు అనమాట. తర్వాత రింగ్ స్పాట్ వైరస్ వచ్చినప్పుడు మనం గమనించినట్టయితే ఆకులు కాండం మీద కూడా చిన్న వాటి రింగ్స్ లాగా సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. కాయల మీద కూడా ఈ రింగ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఆకులు పైభాగంలో మనం గమనించినట్టయితే ఆకులు చీలిపోయి ఆకారాన్ని కోల్పోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి ఆకుముడత కూడా వచ్చినప్పుడు ఆకులన్నీ కూడా ముడుచుకుపోతూ ఉంటాయి, వాటి యొక్క ఆకారాన్ని కోల్పోతూ ఉంటాయి. దీనివలన మనకి ప్రధానంగా వైరస్ తెగులు వచ్చినప్పుడు పూత కాత తగ్గిపోయి దిగుబడి మీద మనకి అపారమైనటువంటి ప్రభావం ఏర్పడి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. వీలైతే నెట్ ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఈ మొక్కల్ని మనం పెంచినట్టయితే రసం పీల్చే
పురుగుల యొక్క బారి నుంచి వాటిని కాపాడుకొని ఎటువంటి తెగుళ్ళు ఆశించకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. మనం మొక్కలు నాటేటప్పుడే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నింటిలో ఉన్న కలుపు అంతటా కూడా మనం శుభ్రంగా తీసివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా ఆల్రెడీ మన చుట్టుపక్కల పొలాల్లో వైరస్ తెగులు ఆశించినటువంటి ఈ మొక్కలను మనం తప్పనిసరిగా తీసివేయాల్సినటువంటి అవసరత ఉంది. తర్వాత ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి ఎప్పటికప్పుడు మనం పొలాల్లో పసుపు రంగు జిగురెట్లు మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఈ పురుగు మందులు మనం గమనించినట్టయితే తెల్లదోమని, తర్వాత ఈ పేనుబంకని నివారించుకోవడానికి ఎసిటామిప్రైడ్ అనేటువంటి మందు 0.2 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేయాలి. లేదంటే థయోమిథాక్సామ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. మొక్క మొదటి దశలో మనం ఎస్ఫేట్ అనేటువంటి మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకుంటే ఈ రసం పీల్చే పురుగులు మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటుగా మనం వేప నూనె 5 మిల్లీలీటర్లు కూడా మనం కలుపుకున్నట్టయితే వీటి పనితీరు బాగా ఉండి ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక సమస్య పండుగ వస్తూ ఉంటుంది. ఈ కాయలని ఆశిస్తూ ఉంటుంది. కాయలన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. అవి తినడానికి పనికి రాకుండా తయారవుతూ ఉంటాయి. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రాప్స్ని మనం 10 నుంచి 20 దాకా మనం ఒక ఎకరానికి పెట్టుకున్నట్టయితే మనం వీటి యొక్క ఉధృతిని కూడా మనం సరిగ్గా నివారించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు జాగ్రత్త చర్యలు చేపట్టి బొప్పాయిలో నాణ్యమైనటువంటి అధిక దిగుబడులు సాధించవలసిందిగా సూచిస్తున్నాం. పంటల సాగులో అధికోత్పత్తి సాధించడమే రైతు యొక్క చిట్టచివరి లక్ష్యం. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో నిరంతరం అధిక ఆదాయం వచ్చే దిశగా రైతుల ఆలోచనలు మారుతున్నాయి. అయితే ఈ విధానంలో రైతుల పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి. అప్పుడే మంచి లాభాలను గడించవచ్చు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 4 ఎకరాల్లో మిశ్రమ ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అనుబంధంగా కోళ్లను పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి, ఎంత పచ్చగా ఉందో. ఇటు కొబ్బరి చెట్లు, అటు నిమ్మ మొక్కలు, మధ్యలో కోకో మొక్కలు, ఈ చెట్ల మధ్య తిరుగుతున్న నాటుకోళ్లు. ఒకే క్షేత్రంలో మిశ్రమ పంటలున్న ఈ వ్యవసాయ క్షేత్రం ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెంలో ఉంది. దీనిని సాగు చేస్తున్న రైతే పుల్లా అనిల్ కుమార్. రైతు అనిల్ కుమార్ తనకున్న 4 ఎకరాల్లో 4 ఏళ్ల క్రితం కొబ్బరి మొక్కలు నాటారు. దిగుబడి వచ్చే వరకు 4 ఏళ్ల సమయం పడుతుంది. అంతేకాదు, మొక్కల మధ్య ఖాళీల స్థలం అధికంగా ఉండటంతో అంతర పంటగా నిమ్మ మొక్కలను నాటారు. నిమ్మ నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. తోట నిర్వహణకు ఖర్చులు వస్తున్నాయి. అయితే మొక్కల మధ్య ఇంకా ఖాళీ స్థలం ఉండటం గతేడాది కోకో మొక్కలను నాటారు. వీటితో పాటు నాటుకోళ్లను పెంచుతున్నారు. ప్రస్తుతం కొబ్బరికాయలు కూడా కోతకు వస్తున్నాయి. మరోవైపు నాటుకోళ్ల నుండి కూడా ఆదాయం వస్తోంది. ఒకే క్షేత్రంలో మిశ్రమ వ్యవసాయం చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మాకు ఉన్నది 4 ఎకరాల పొలం ఉంది. దీంట్లో కొబ్బరి వేసాం ఒక 4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడే కోత వస్తా స్టార్ట్ అవుతుంది, కాయడం స్టార్ట్ అవుతుంది. దీంట్లో అంతర పంట కింద నిమ్మేసాం. 2 ఇయర్స్ అవుతుంది నిమ్మేసి. అవి కోస్తా ఉన్నాం. కోకో మొక్కలు కూడా పెట్టాం. నిమ్మ మొక్కలు పెద్ద అయినాయి కదా అని కోకో మొక్కలు కూడా పెట్టాం. కోకో ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. అంటే ఒకటే పంట అయితే నష్టం వస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఇది వేరే పంట వేసుకుంటే ఒక దాంట్లో కాబట్టి ఒక దాంట్లో లాభం వస్తుంది, నష్టం పోవాల్సిన అవసరం ఉండదని ఇన్ని పంటలు వేసామండి. మేము కొబ్బరి తోట వచ్చే వరకు టైం పడుతుంది కదా అని మేము నిమ్మ మొక్కలు వేసామండి. ఒక 3 ఇయర్స్ కొబ్బరి తోట వచ్చాడు, 4 ఇయర్స్ అవుతుంది కదా. 4 ఇయర్స్ వరకు నిమ్మకాయలు ఉంటాయని నిమ్మ తోట వేసామండి. నిమ్మ తోట వరకు మాకు ఇబ్బంది లేకుండా ఖర్చుల వరకు వస్తుంది. కొబ్బరి వరకు ఇప్పటి వరకు ఆదాయం లేదు కదండి. అప్పటి వరకు నిమ్మ ఆదాయంతో దాంతో పెట్టుబడి నష్టం లేకుండా చేస్తున్నామండి. తర్వాత ఈ నిమ్మ తోట అయిపోతే ఇబ్బంది కదా, మరి కోకో కూడా వేసుకుంటే బాగుంటుందని మాకు వేరే వాళ్ళు సలహా ఇచ్చారండి. ఆ సలహా ప్రకారం కోకో కూడా వేసాను. కోకో వచ్చేవాడికి 4 ఇయర్స్ పడుతుందండి. ఈ 4 ఇయర్స్ గ్యాప్లో నిమ్మకాయలు ఉంటాయి కదండి, అలా ఒకదానికి ఒకటి బాగుంటుంది. ఒకటే పంట వేసుకుని ఖాళీగా ఉంచితే ఏమీ రాదని ఇలా చేస్తున్నామండి. వీటితో పాటు నాటుకోళ్ళు కూడా వేసి మేము చేసుకున్నాం. వీటితో పాటు షెడ్లు కూడా వేసుకున్నామండి. 2-3 షెడ్లు వేసుకుని వర్షం వస్తే తడిసిపోతాయి కదండి, తడవకుండా ఉండడం కోసం 2-3 షెడ్లు వేసుకున్నామండి. ఈ ఉన్న 4 ఎకరాల్లోనే 3-4 రకాల కింద చేసుకుంటున్నామండి. న్యాచురల్గా తిరిగేస్తాయండి కోళ్ళని. వాటికి వడ్లని గంటలని న్యాచురల్ మేతలు వేస్తూ ఉంటాం. చోళ్ళని వాటికి యాక్షన్ ఇస్తూ ఉండి వాటికి ఖర్చు ఉంటుందండి. వాటికి తెగుళ్ళు వస్తూ ఉంటాయి కదండి. యాక్చువల్లీ వాటికి మందులు వేస్తూ ఉంటామండి. ఒక పంట మీద ఆధారపడడం అంటే ఇబ్బందే కదండి. ఇట్లయితే ఒక పంట అయితే ఇబ్బంది అయిపోతుంది. 4 సంవత్సరాల వరకు చేనంతా ఖాళీగా ఉంటుంది కదండి. దానికోసం వేరే అదర్ పంట ఏదో ఒకటి వేసుకోవాలండి. వేసుకోకపోతే ఇబ్బంది అయిపోద్ది.
160 మొక్కలు పెట్టాం, కొబ్బరి మొక్కలు 4 ఎకరాల మీద. ఒక 2 గేదెలు కూడా ఉన్నాయి, గేదెలు ఈ కోళ్ళు పెంచుకుంటూ ఉంటాం. కొబ్బరి అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి, 600 700 అలా స్టార్ట్ అవుతుంది. బాగా కాపు కాస్తే 1000 రూపాయలు 1100 అలా తీసుకుంటున్నారు మార్కెట్లో, ప్రజెంట్ అలా ఉంది. నిమ్మ అయితే బస్తాలు లెక్కండి, బస్తా ఒకటి ఇప్పుడు 700 800 అలా సాగుతుంది ప్రజెంట్. బాగా రేటు ఉంటే 1000 1200 వస్తుంది సార్. 50 కొబ్బరి మొక్కలు వచ్చి 20 అడుగులకి ఒక సాలు కింద వేసానండి. ఈ నిమ్మ మొక్క వచ్చి 10 అడుగులకి వేసాను. కొబ్బరి మొక్క 20 అడుగుల డిస్టెన్స్ ఉందిగా, ఆ మధ్యలో నిమ్మ మొక్క వేసాను. 5 అడుగులకేమో కోకో మొక్క వేసానండి. ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి, ఇప్పుడు దాకా స్టార్ట్ లేదు కదండి, ఏమీ ఆదాయం లేదు కానీ కోళ్ళు పెంచేవాడి ఇప్పటి వరకు. వీటితో పాటు ఎరువులు, కొబ్బరి మొక్క ఏమో ఎరువు వేస్తామండి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి, వారానికి ఒకసారి డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ పెడుతూ ఉంటామండి. వాటిలో లిక్విడ్స్ మామూలు డ్రమ్లో తడికి మామూలుగా సేంద్రియ ఎరువులు వేస్తూ ఉంటామండి. నిమ్మ మొక్కలు కూడా అలా అంతేనండి, సేమ్ ఇడ్లీకి ఇచ్చినట్టు అట్లా కూడా ఇస్తామండి. కోకో మొక్కలు ఇప్పుడే స్టార్టింగ్, ఇప్పటి వరకు మంది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామండి. వారానికి ఒకసారి తడి క్యాజువల్గా పెడుతూ ఉంటామండి. ఆదాయం అంటే మామూలుగా ఈ పుంజులు కాకుండా మామూలుగా మనం పెట్లో ఈ పుంజులు మామూలుగా కోసుకునేవాళ్ళు, హోటల్స్ వాళ్ళు ఇలా చిన్నగా పెంచుకునేవాళ్ళు. నాటుకోళ్ళ ఆదాయం పర్లేదండి, మనకి వడ్లు తీసుకుని వడ్లని చూడలని గంటలని క్యాజువల్గా మేతలు వేస్తాం. మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టమొచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్థాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. చిన్న సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది.